ఒక మనిషి మరొక మనిషిలా మారడం సాధ్యమా? మరొక మనిషి అంటే అక్కడ అర్థం వారి లక్షణాలనని గమనించాలి. అయితే ఆ లక్షణాలని కంప్లీట్‌గా మనం అవలంబిస్తూ మారడం సాధ్యమా అంటే సైన్సు సాధ్యమే అని చెప్తుంది. దాన్నే సైన్స్ పరిభాషలో న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మన మెదడు తన నాడీ మార్గాలను మార్చుకుని కొత్తగా నిర్మించుకునే శక్తి. ఈజీ వేలో చెప్పాలంటే మనం కొత్తగా ఏదైనా నేర్చుకున్నప్పుడు, పాత అలవాటు మార్చుకున్నప్పుడు లేదా ఒక అనుభవం ఎదుర్కొన్నప్పుడు మన మెదడు తన రూపం, మార్గం, పనితీరు మార్చుకుంటుంది. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఉదాహరణకి నువ్వు ప్రతిరోజు ధ్యానం చేస్తే మెదడులో శాంతి మరియు నియంత్రణకు సంబంధించిన నాడులు బలపడతాయి. రెండోది, ఒక మనిషి ఎప్పుడు కోపంగా ఉంటే కోపానికి సంబంధించిన నాడులు బలపడతాయి. మూడోది, నువ్వు పోర్ను లేదా మాస్టర్బేషన్ మానేస్తే ఆ మార్గాలు బలహీనమవుతాయి, కొత్త సహజ మార్గాలు ఏర్పడతాయి. దీని అర్థం ఏంటంటే మనం ఏం పునరావృతం చేస్తామో అదే మన మెదడు ఆకారాన్ని, మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు దీనికి ఒక చిన్న చిట్కా ఏంటంటే మంచి అలవాట్లు రోజు రిపీట్ చేస్తే మెదడు వాటిని డిఫాల్ట్గా మార్చేస్తుంది. చెడు అలవాట్లని ఆపేస్తే అది నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే న్యూరోప్లాస్టిసిటీ అంటే మన మెదడు మన అలవాట్లకు తగ్గినట్లుగా మారే శక్తి. సో దీన్ని గనక అవలంబిస్తే మనకి ఏం లక్షణాలు కావాలో, మనం ఎలా మారాలనుకుంటున్నామో ఒక పేపర్ పైన రాసుకోండి. అవి ఎంత కష్టమైనా పర్లేదు, బట్ చాలా చాలా పెద్ద గోల్స్. అంటే ఒక 20 సంవత్సరాల నుండి ఒక మనిషికి ఎడిక్షన్ ఉందనుకోండి, ఆ ఎడిక్షన్ ఇంక మానాలంటే మ్యాక్సిమం టైం 6 months పడుతుంది. ఇది కేవలం మంచి లక్షణాలని, మంచి అలవాట్లను నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి మాత్రమే. గ్యారంటీగా చెప్తున్నాను, ఈ న్యూరోప్లాస్టిసిటీ విధానం అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.